హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా పాత పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి ఆ వివరాలు చూద్దామండి. నిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. మీకు ఆధార్ కార్డుకు సంబంధించి మనం ఏ పని కావాలన్నా జిరాక్స్ అనేది తప్పనిసరి తీసుకుపోతాం కదా. ఇక్కడ నుంచి ఆధార్ కార్డు కాకుండా క్యూఆర్ కోడ్తోనే అంతా పని అయిపోతుంది అనమాట. సో ఇలా అంటే ఏందని చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి ఏమాత్రం ఫేస్ అంటే సేఫ్ కాదని కూడా తెలియజేసింది. ఎందుకంటే కేంద్ర సమాచారం గుర్తించింది డేటా వినియోగం జరుగుతుందని చెప్పేసి ఇలాంటి సెక్యూరిటీ చెక్ పెట్టేందుకు గాను యాప్ ఆధారిత వెరిఫికేషన్ విధానం అమల్లోకి తీసుకొచ్చిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ యాప్ ఎటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేది సమర్పించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసే యాప్లు పనిచేస్తుంది అనమాట. వ్యక్తిగత అంటే మన హోటల్లో వెళ్ళిన, గెస్ట్ హౌస్లకు, అదేవిధంగా ఆసుపత్రులకు, ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళినా కూడా ఆధార్ కార్డు జిరాక్స్ అనే కాపీ తీసుకోవాల్సిన బదులుగా ఆ యాప్ ఆధారిత వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకు ఇప్పటికే తెలిసింది. కాబట్టి ఇవి ఆ రకంగా అయితే వాడబోతున్నారు. ఇక త్వరలోనే మొత్తం ఆన్లైన్లో అయితే కాబోతుంది అనమాట. వెరిఫికేషన్ సంస్థ ఒక క్యూఆర్ కోడ్ను రూపొందిస్తుంది. ఆ కోడ్ కస్టమర్కు తన మొబైల్తో స్కాన్ చేస్తే పేరు, వయసు, మొబైల్ నెంబర్, ఫోటో అన్నీ కూడా అవసరమైన వివరాలు మాత్రమే స్క్రీన్ పైన కనిపిస్తాయి. దీంతో ఆధార్ కార్డు ఫోటో కాపీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో కొత్త విధానం, కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ప్రస్తుతం హోటల్, గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. కాబట్టి అయితే ఆ కాపీలు ఇతర చేతులకు వెళ్ళి దుర్వినియోగం అయ్యే ప్రమాదం అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్త విధానం అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి అయితే అందించడం అయితే జరిగింది. దాదాపుగా అన్ని జిల్లాల్లో 90% అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఒక 10% మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. సో మిగిలిన జిల్లాలకు సంబంధించి అదేవిధంగా జగిత్యాల, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నగర కర్నూలు, వనపర్తి, సూర్యాపేట ఈ జిల్లాలకు అయితే పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే అందించడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. చాలామంది అయితే తీసుకున్నారన్నమాట. సో మనకు పోయిన నెల దాదాపుగా 29 తారీఖు నుంచి అయితే అందజేస్తున్నారు. ఇప్పటికైతే నెల గడిచిపోయింది. ఇప్పుడు జూన్ నెల పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. రాష్ట్రంలో ఇప్పుడు పెన్షన్లు అందిస్తారని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు మరి ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు అయితే చేయబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పాత పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. కాబట్టి జూన్ 2 తారీఖున మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలి, కానీ లీస్ట్ అనేది రాలేదు. సో ఎందుకంటే కొన్ని ఎలిజిబిలిటీ కారణాల వల్ల సో పెండింగ్లు అయితే పెట్టడం జరిగిందనమాట. ఆసరా పెన్షన్లు సో ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. కొన్ని వెరిఫికేషన్ కావచ్చు, కొన్ని ఇతర కారణాల వల్ల సో ప్రభుత్వం కొత్త మార్పులు అయితే చేస్తున్నారు. కాబట్టి గతంలో బయోమెట్రిక్ అయితే వాడేవారు. తర్వాత బయోమెట్రిక్లో ఫిర్యాదు రావడం, అసలు పెన్షన్లు కూడా టైంకి ఇవ్వలేకపోవడం, పెన్షన్ల సొమ్ము కాజేస్తున్నారని చెప్పేసి ఇలా వెరిఫికేషన్ టైంలో చాలా ఫిర్యాదులు అయితే వచ్చాయి. అందుకని చెప్పేసి ఫేస్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. ఆ రూల్ తీసేసి ఇప్పుడు కొత్తగా అందరికీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది పడే విధంగా చేస్తున్నారనమాట. సో అందులో వచ్చేసి ఒక క్లిక్తోనే అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి జూన్ నెల పెన్షన్లు అయితే మనకు ఇలా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు కూడా జమ చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 6 జిల్లాలు అయితే ఎంపిక అయితే చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే సక్సెస్ఫుల్గా రన్ చేసి పెన్షన్లు అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కొంతమందికి వచ్చే నెలలో మనకు పోస్ట్ ఆఫీసులో అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు ఆగస్టు వరకు అయితే వెయిట్ చేయాలి. తర్వాత ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీసుకున్న పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అందించబోతున్నారట. సో రాష్ట్రంలో కొన్ని మార్పులు ఏంటంటే మీరు తప్పనిసరిగా పెన్షన్ రావాలంటే ఆన్లైన్లో లైవ్ అనేది ఉండాలి. డెడ్ కావచ్చు, డిలీట్ అయినట్టుంటే తప్పనిసరిగా రాదు కూడా అని చెప్తున్నారు. సో ఒకసారి ఆన్లైన్ కూడా చెక్ చేసుకోండి. పంచాయత్ సెక్రటరీ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అన్నమాట.